సార్ ఐటీఆర్ లేకపోతే హోమ్ లోన్ తీసుకోలేమా? హోమ్ లోన్ కావాలంటే ఖచ్చితంగా ఐటీఆర్ ఉండాల్సిందేనా? చాలా మంది కొన్ని పెద్ద డౌట్ ఇదే, ఐటీఆర్ లేకపోతే హోమ్ లోన్ రాదనుకుంటారు. కానీ ఐటీఆర్ లేకున్నా కూడా 1 CR వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగో చెప్తాను, వీడియో సేవ్ చేసుకోండి. బ్యాంకులో ఐటీఆర్ ఒకటే చూడు, మీరు లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ కరెక్ట్ గా రీపేమెంట్ చేయగలరా లేదా అని మాత్రమే చూస్తారు. ఐటీఆర్ లేకపోయినా మీ దగ్గర రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటే 1 కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. అవేంటంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ లో రెగ్యులర్ గా అమౌంట్ పడుతుందా లేదా, మీ క్యాష్ ఫ్లో ఎలాగుందన్నది బ్యాంకులు చూస్తాయి. సెకండ్ వన్ రెంటల్ ఇన్కమ్. మీకు ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీ నుంచి నెలల అద్దె వస్తుంటే దానికి సరిపడా ఆధారాలు ఉంటే సరిపోతుంది. థర్డ్ వన్, మీరు బిజినెస్ చేస్తుంటే రెగ్యులర్ గా రిసిప్ట్స్ అండ్ ఇన్వాయిస్ల ద్వారా వచ్చే క్యాష్ ఫ్లో కూడా కొన్ని బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తాయి. ఫోర్త్ వన్, వెహికల్ లేదా ప్రాపర్టీ లీజ్ కి గానీ ఇచ్చినట్లయితే దానికి రెగ్యులర్ ఇన్కమ్ గానీ క్రియేట్ అవుతున్నట్లయితే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఫిఫ్త్ వన్, ప్రతి నెల వచ్చే పెన్షన్ ఇన్కమ్. పెన్షన్ ఇన్కమ్ కూడా అదొక ప్రూఫ్ కింద కన్సిడర్ చేయదు. కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ క్రెడిట్స్ అవుతుంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఐటీఆర్ లేదు కాబట్టి అడిగిన వెంటనే 1 కోటి ఇచ్చేస్తారు అని కాదు. మీ ఇన్కమ్ స్టెబిలిటీ, సివిల్ స్కోర్, మీ ప్రాపర్టీ వాల్యూ మరియు ఆల్రెడీ ఉన్న ఈఎంఐలను బట్టి మీ బ్యాంక్ ఎలిజిబిలిటీని ఫిక్స్ చేస్తుంది. సెవెంత్ వన్, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎఫ్డి ద్వారా గానీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా గానీ వచ్చే వడ్డీని బ్యాంకులు కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఐటీఆర్ లేదని, హోమ్ లోన్ రాదని ముందుగానే ఆగిపోకండి, ఒకసారి చెక్ చేయించుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరి ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం మా పేజీని ఫాలో అవ్వండి. సో నో కన్ఫ్యూజన్, ఓన్లీ క్లారిటీ.